ప్రభునందు ప్రియమైన దేవుని సంగమా, ప్రియ యూట్యూబ్ కుటుంబ సభ్యులారా, మొబైల్ కుటుంబ సభ్యులారా, ఈ మొబైల్ పరిచయలో యూట్యూబ్ పరిచయలో దేవుని వాక్యం వింటున్నటువంటి ప్రతి ఒక్కరికి ప్రభువైన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. పిల్లరా, మనము ఒకరి పట్ల ఒకరము దయ కలిగి ఉండాలి, కనికరము కలిగి ఉండాలి. ఒకరి పట్ల ఒకరము క్షమాపణ కలిగిన వారముగా మనం ఉండాలి. అప్పుడే ఈ మందిరము దేవుని కొరకు ప్రతిష్ఠించబడినదిగా ఉంటుంది. దేవుని కొరకు సిద్ధపాటు కలిగినటువంటి మందిరముగా ఉంటుంది అని దేవుని వాక్యము ద్వారా దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. చాలామంది లోకానుసారంగా జీవిస్తున్నాం గనుక మందిరములు కనపడగానే, చర్చిలు కనపడగానే చాలామంది సిలువ గుర్తేసుకుంటూ ఉంటారు. మంచిది, నేను తప్పు అంటలేదు. అది మనుషుల చేత నిర్మాణము చేయబడిన మందిరం, మనుషుల చేత కట్టబడిన మందిరం. యేసుక్రీస్తు వారు మనుషుల చేత కట్టబడిన ఈ మందిరమును వ్యాపార స్థలముగా మారుస్తున్నారు, వ్యాపార స్థలంగా చేసేసారు అని దేవుడు కోపపడి వారు వ్యాపారం చేస్తున్నటువంటి బల్లలను, వ్యాపారం చేస్తున్న వస్తువులను ఇలా పడగొట్టి వారు బంధించి బలుల కొరకు చిత్తపాటు చేసినటువంటి గువ్వలను, పామురములను, గొర్రెలను అన్నిటిని పిల్లరా విడిచిపెట్టి కొడాతో యేసుక్రీస్తు వారు వారిని తరుముకున్నట్లుగా, చెదరగొట్టినట్లుగా, అక్కడి నుంచి వెళ్ళగొట్టినట్లుగా మనము దైవ గ్రంథంలో మనం చూస్తూ ఉంటాం. అంటే మనుషుల చేత కట్టబడిన మందిరము మనం ఆరాధించడానికి, దేవుని ఆత్మ మనతో ఉండడానికి, అది పరిశుద్ధ స్థలముగా మనము నిర్ణయించుకొని దేవునితో మనము గడపడానికి ఏర్పాటు చేయబడిన మందిరం. కానీ మనమైతే దేవుని స్వహస్తాలతో నిర్మాణము చేయబడిన మందిరం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ మందిరమునకు అన్ని అవయాలు, అన్ని రూపురేఖలను దేవుడే శిల్పకారుడుగా ఉండి మనలను నిర్మించాడు. దేవుని చేత నిర్మాణము చేయబడిన మందిరము మనము. కాబట్టి ఈ మందిరము ఎవరైతే నిర్మాణం చేశాడో, ఎవరైతే రూపమును, ఆకారమును మనకిచ్చాడో, ఆయన కొరకు ప్రతిష్ఠించబడిన మందిరముగా మనం ఉండాలని దేవుని వాక్యము ద్వారా దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కాబట్టి పిల్లరా, ఈ మందిరములో దేవుడు ఉన్నాడు అనే సంగతిని మనం మర్చిపోకూడదు. ఈ మందిరములో దేవుడు ఉంటే కళంకము రాదు, అపవిత్రత రాదు, దోషభరితమైనటువంటి ఏవి కూడా మనలోని ప్రవేశించవు. కారణం ఏంటంటే ఆయన మనలో ఉన్నాడు, మనమే ఆయన మందిరము. కాబట్టి మనము దేవుని కొరకు సమర్పణ జీవితాన్ని మనం కలిగి జీవించున్నట్లుగా మనము నిబంధన కలిగి మనం బ్రతకాలి. దేవునితో ఒడంబడిక, దేవునితో మనము ప్రమాణము చేసినటువంటి ఆత్మీయ స్థితిని, ఆత్మీయ జీవితాన్ని మనము ఉన్నట్లయితే ఈ మందిరము ఆయన కొరకే, ఆయన కొరకే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పిల్లల, ఈ మందిరములో ఏముండాలి అంటే 1వ కొరింథీ రాసిన పత్రిక 13వ అధ్యాయం 4వ వచనంలో చాలా శ్రేష్టమైన మాటను దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. నేను చాలా అద్భుతమైన మాటను దేవుడు మనకు తెలియజేస్తూ మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడు చూడండి, ప్రేమ దీర్ఘకాలము. ఏమంటండి? ప్రేమ దీర్ఘకాలము సహిస్తుంది. అర్థమైందా? దేవుడు ఈ మందిరములను సరిచేయడానికి, దేవుడి మందిరములో నివాసము చేయడానికి ఆయన ఎంతగా సహించాడు కదండి. మరి మనం కూడా ఆయన రక్తము చేత కడగబడి
ఆయన రక్తము చేత కొనబడి విలువైనటువంటి మందిరములుగా మనం ఉన్నాము. కాబట్టి మనం కూడా ప్రేమ సహిస్తుంది అని, ప్రేమ పిల్లరా దీర్ఘకాలం ఉంటుంది అని మనం ఎరిగిన వారమై మనం సహించాలి. అన్ని విషయాలలో సహించాలి. మన కుటుంబ సభ్యులు మనల్ని శోధిస్తూ ఉంటారు, మన పిల్లలు మనల్ని శోధిస్తూ ఉంటారు, మన భార్య మనల్ని శోధిస్తూ ఉంటుంది, మన భర్త మనల్ని శోధిస్తూ ఉంటాడు, మన తోబుట్టు వారు మనల్ని శోధిస్తూ ఉంటారు, మన తల్లిదండ్రులు మనల్ని శోధిస్తూ ఉంటారు, మన అత్తమామలు మనల్ని శోధిస్తూ ఉంటారు. వారు శోధిస్తున్నారు అని ఈ మందిరమును కళంకము చేసుకోకూడదు. ఈ మందిరములో ఉన్నటువంటి పరిశుద్ధాత్మను మనము పోగొట్టుకునే వారముగా ఉండకుండా ఉండాలి అంటే మనము సహించాలి. ఎప్పటి వరకు సహించాలి బాబు అంటారా? ఆయన వచ్చు వరకు, మనము చచ్చు వరకు. సహించే మనస్సు ఈ మందిరమునకు కలిగి ఉండాలి. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. యేసుక్రీస్తు వారు ఎంతగా సహించాడు అంటే తన ప్రాణము పెట్టినంతగా ఆయన మన కొరకు సహించాడు. దేవుని నామానికి మహిమ ఘనత కలుగునుగాక. పిల్లరా, మనము దేవుని మందిరము గనుక, మనము దేవుని దేవాలయమై ఉన్నాము గనుక మనము ప్రేమ దీర్ఘకాలము సహిస్తుందని ఎరిగిన వారమై మనం కూడా సహించే వారముగా ఉండాలి. పిల్లరా, మనమంటే కోప్పడేవారు చాలామంది ఉన్నారు, మనమంటే దేశించేవారు చాలామంది ఉండవచ్చు, మనమంటే దూషించేవారు చాలామంది ఉండవచ్చు, మనమంటే చునకనగా మాట్లాడేవారు చాలామంది ఉండవచ్చు. వారందరూ మనకు తెలిసినా క్రీస్తు నిమిత్తమై ఈ మందిరము పరిశుద్ధముగా ఉండునట్లుగా వారిని మనము సహించు వారముగా ఉండాలి. వారిని మనము భరించు వారముగా మనం ఉండాలి. ఏ విషయంలో కూడా మనం తొందరపడకూడదు. ఏ విషయంలో కూడా ఈ మందిరమును కళంకపరచుకోకూడదు. కాబట్టి మనల్ని మనము దేవునికి అర్పించుకొని దేవుని చిత్తానుసారమైన జీవితంలో మనము జీవించాలి అని దేవుని వాక్యము ద్వారా దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. దేవుని నామానికి మహిమ ఘనత కలుగునుగాక. లేదా అపోస్తలుడైన పౌలు గారు ఎంతగా సహించాడు, స్తెఫను ఎంతగా సహించాడు. రాళ్లతో కొట్టారు, పిడిగుద్దులు గుద్దారు. ఏమండి, పౌలు గారిని అయితే తల్లకిందులుగా సిలువ వేశారు. ఎంత భయంకరం! కింద మంట పెట్టారు. పిల్లరా, ఎంత కఠినమైన పరిస్థితులను ఆనాడు దేవుని పిల్లలకు వచ్చినవి. పిల్లరా, సహించారు వాటన్నిటి నిమిత్తం. కారణం ఏంటి అంటే వారు దేవుని మందిరములై ఉన్నారని వారు ఎరిగారు. కానీ ఈరోజు ఎవరు గుర్తించట్లేదు, ఎవరు గ్రహించట్లేదు. మందిరం అంటే మనం వెళ్ళే చర్చి అనుకుంటున్నారు. కాదు. 1 కొరింథీ 3:16 అంటాడు, మీరు దేవుని మందిరమై ఉన్నారని మీరు ఎరుగరా? దేవుని ఆత్మ మీలో ఉన్నదని మీరు ఎరుగరా? ఏమండి, మనం దేవుని మందిరం. అందుకే ప్రసంగిలు అంటాడు 5:1 మీరు దేవుని మందిరమునకు పోవునప్పుడల్లా నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకో. దేవుని మందిరానికి వెళ్ళే సమయం మన భార్య మనము దేవుని చేత ఏర్పాటు చేయబడిన మందిరం, ఆమె దగ్గరికి వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. లేక భర్త దగ్గరికి భార్య వచ్చేటప్పుడు భర్త దేవుని చేత ఏర్పాటు చేయబడిన మందిరం అని జాగ్రత్తగా ఉండాలి. అర్థమైందండి? పాప సంబంధమైనటువంటి, శరీర సంబంధమైనటువంటి, సాతాను సంబంధమైనటువంటి ఈ మందిరాలలో ఉండకూడదు. అవి ఉండి ఇప్పుడు భర్త నమ్మట్లేదు, భర్త భార్య నమ్మట్లేదు. భయంకరమైన పరిస్థితి. నమ్మకపోవడమే కాదండి, భార్య భర్తను ఎప్పుడు చంపుతుందో, భర్త భార్యను ఎప్పుడు చంపుతాడో అర్థం కాని పరిస్థితులు అయిపోయినాయి. కారణం ఏంటంటే ఈ మందిరములో దేవుడు లేడు, ఈ మందిరములో దేవుడు నివాసం చేయట్లేదు. నీ మందిరమును పోనప్పుడల్లా నీ ప్రవర్తన జాగ్రత్త. భార్య దగ్గర భర్త జాగ్రత్తగా ఉండాలి, భర్త దగ్గర భార్య జాగ్రత్తగా ఉండాలి. అప్పుడే ఈ మందిరములు దేవుని కొరకు పిల్లరా
ఏర్పరచబడినటువంటి వారుగా, సిద్ధపాటు కలిగినటువంటి మందిరములుగా ఉంటారు అని దేవుని వాక్యము ద్వారా దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. దేవుని నామానికి మహిమ ఘనత కలుగునుగాక. పిల్లరా, ప్రేమ దీర్ఘకాలము సహిస్తుంది, దీర్ఘకాలము సహించేదిగా ఉంటుంది అని దేవుని వాక్యము ద్వారా దేవుడు మనకు జ్ఞాపకం చేస్తుంది. కాబట్టి మనల్ని మనము దేవునికి అర్పించుకొని, మనల్ని మనము దేవునికి సమర్పణ చేసుకొని, దేవుని చిత్తానుసారమైన జీవితంలో, దేవునికి ఇష్టమైన జీవితంలో మనము జీవించినట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని బలపరుస్తాడు, పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేస్తాడు అని దేవుని వాక్యము ద్వారా దేవుడు మనకు జ్ఞాపకం చేస్తాడు. కాబట్టి పిల్లరా, మనము సహించే మనస్సు కలిగి ఉండాలి. మందిరంలో ఉండవలసిన గొప్ప అనుభవం ఏంది అంటే, నిన్నటి దినాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం పిల్లలు. ఒకరి ఎడల ఒకరము దయ కలిగి ఉండాలి, ఒకరి ఎడల ఒకరము క్షమాపణ కలిగి ఉండాలి, మూడవదిగా ప్రేమ కలిగి ఉండాలి, సహించే వారముగా మనం ఉండాలి. సహనం ఈ మందిరములో ఉండాలి, నీలో ఉండాలి అని పరిశుద్ధాత్మ దేవుడు కోరుకుంటున్నాడు. సహనము కలిగిన వ్యక్తులముగా మనం ఉంటే, సహనము కలిగిన దేవుని పిల్లలముగా మనం ఉంటే పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఎంతగానో బలపరుస్తాడు. దేవుని నామానికి స్తోత్రం, దేవుని నామానికి మహిమ ఘనత కలుగునుగాక. పిల్లలకి అంటాడు మహాజ్ఞాని సొలొమోను రాసినటువంటి సామెతల గ్రంథం 10వ అధ్యాయం 12వ వచనం అంటాడు, ప్రేమ దోషములన్నిటినీ కప్పును. సరా, ఈ మందిరం అనే ప్రేమ అన్నిటిని కప్పుతుందండి, అన్నిటిని భరిస్తుంది. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. కారణం ఏంటంటే యేసుక్రీస్తు వారు చక్కని మాట చెప్పాడు, ఎంత ఘోర పాపినైనను ఆయన క్షమిస్తాడు. అంటే ప్రేమ ఎంతటి దోషములను కప్పి దేవుని కొరకు సిద్ధము పడే మందిరములుగా దేవుడు ఏర్పాటు చేస్తున్నాడు. కాబట్టి మనము సహించాలి. మనము అన్ని సమయాలలో మన కుటుంబ సభ్యులు, లేక మన భార్య, లేక మన భర్త, మన పిల్లలు లేదా దోషములు ఏమైనా ఉన్నా వారిని వాక్య ప్రకారముగా మనము వారికి బోధించి, వాక్య ప్రకారమైనటువంటి జీవితంలోని వారిని సరిచేసి అన్నిటిని కప్పి దేవుని మందిరములుగా వారిని మనము సిద్ధపరచగలిగిన వారముగా, ఆ రీతిగా వారిని దేవుని కొరకు సమర్పణ చేయగలిగిన వారముగా చేయాలి అని దేవుని వాక్యము ద్వారా దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కాబట్టి పిల్లరా, మనల్ని మనము దేవునికి అర్పించుకుందాం, మనల్ని మనము దేవునికి సమర్పణ చేసుకుందాం. దేవుని చిత్తానుసారమైన జీవితంలో జీవించినట్లుగా మనలను మనము దేవునికి అర్పించుకుందాం. దేవుని నామానికి మహిమ ఘనత కలుగునుగా. కాబట్టి మనం ఎప్పుడు కూడా దేవుని మందిరం అనే సంగతిని మర్చిపోకూడదు. మనమే దేవుని మందిరం, మనం దేవుని ఆలయం. కాబట్టి ఎట్టిది కూడా అందుకని దేవుని పిల్లలముగా మనము పరిశుద్ధత కలిగిన వారముగా మనం ఉండాలి. అది ఉన్నప్పుడే మన మందిరమును మనము కాపాడుకుంటాం, సహిస్తాము, భరిస్తాము, కప్పుతాము. దేవుని మహిమార్థముగా మనము జీవించు వారముగా మనం ఉంటాము అని దేవుని వాక్యము ద్వారా దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. దైవ గ్రంథంలో చాలా శ్రేష్టమైన సంగతులను దేవుడు మనకు ఎన్నో జ్ఞాపకం చేస్తూ మాట్లాడుతున్నాడు. జకయా దోషములన్నిటిని దేవుడు కప్పివేశాడు. జకయా జీవితాన్ని దేవుడు సహించాడు, జకయాతో మాట్లాడాడు, ఆయన మందిరమును సరిచేశాడు, ఆయన మందిరమును ప్రతిష్ఠించాడు. దేవునితో మాట్లాడుతున్నాడు, దేవా, నేను ఎవరి దగ్గర అక్రమంగా తీసుకున్నాను వానికి తిరిగి 4 గంతలుగా ఇచ్చేస్తాను. ఇవన్నీ నాకొద్దు, నేను నిన్ను వెంబడిస్తానయ్యా అంటున్నాడు. ఎంత గొప్ప మందిరం అండి. అలాగా నువ్వు కూడా సమర్పణ చేసుకోవాలి. అలాగా నువ్వు ప్రభువుని కలిగి ఉండటానికి
యేసయ్యను ఆహ్వానించాలి. నా మందిరములో నీవు ఉండయ్యా. సొంకపు గుత్తదారుడు జక్కయ్య అక్రమ సంపాదన, పాప సంపాదన సంపాదిస్తున్నాడు. కానీ యేసు ఎవరో చూడగోరెను, చూడాలని ఆశపడ్డాడు. కారణం ఏంటంటే నన్ను నిర్మించిన వాడు ఆయనే, నాకు ఇటు రూపమును ఆకారం ఇచ్చిన వాడు ఆయనే. చూడగోరాడు. ఆయన ఆశని బట్టి, ఆసక్తిని బట్టి యేసుక్రీస్తు వారు ఆయన ఎద్దుకు వచ్చి అంటాడు, జక్కయ్య త్వరగా దిగిరమ్ము, నేడు నేను నీ ఇంట నీతో ఉండాలి. ఎంత గొప్ప అనుభవం దేవుడు జక్కయ్యకి ఇస్తున్నాడు. ఈ ఉదయ కాలంలో, పురాతన కాలంలో దేవుడు నీకు కూడా అలాంటి అనుభవాన్ని ఇవ్వడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. కాబట్టి నీ మనస్సును, నీ హృదయాలను దేవునికి సమర్పణ చేసుకో. దేవుని మందిరముగా మార్చబడు. దేవుని కొరకు సిద్ధపడి నిత్య రాజ్యానికి, పరలోక రాజ్యానికి వారసులు కావాలని ప్రభు పేరట, ప్రభు నామంలో మనవి చేస్తున్నారు. ప్రార్థన చేద్దాం. కృపామయుడా, ప్రేమికులను మా తండ్రి, ఇంతవరకు మీరు మాతో ఉన్నారు, మా మధ్య ఉన్నారు. ప్రేమ సమస్తమును సహిస్తుందని నీ వాక్యము ద్వారా, నీ మాటల ద్వారా మీరు మాతో మాట్లాడారు. ప్రేమ దీర్ఘకాలం సహిస్తుంది. దీర్ఘకాలం. నిజమే ప్రభువా, భూమిని సృష్టించింది మొదలుకొని ఇప్పటి వరకు నువ్వు సహిస్తూ, నీ మందిరమున బడి ఈ ప్రజలు ఎంతగా నిన్ను శోధిస్తున్నారు, ఎంతగా నీ నామమునకు అవమానకరముగా వారు ప్రవర్తిస్తున్నారు. మీరు భరిస్తూ, సహిస్తూ కాపాడుతున్న విధాలకై నీకు వందనాలు, స్తోత్రాలు. దీర్ఘకాలం అయ్యా, ఇంకా మందిరములు పాడైపోయి ఉన్నాయి. ఇంకా నీ ప్రజలు ప్రభువా నశించిపోతున్నారు. ఇంకా నీ ప్రజలు పాపముల చేతను, అపరాధముల చేతను చనిపోయిన వారిగా ఉంటున్నారు ప్రభువా. వారిని సరిచేయండి, మీ మందిరములుగా సిద్ధపరచండి, ఆయత్తపరచండి. ఎత్తమైన వాక్యము ప్రతి హృదయంలో ముద్ర వేసి భద్రపరచండి. మీరు ఆదరించి కనికరించమని, మహిమ ఘనత ప్రభా మీరు పొందుకోమని, మా కొరకి తొలరాబోతున్నటువంటి యేసయ్యా శ్రేష్టమైన పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. పిల్లరా, ప్రార్థన చేయండి. మరి ఈరోజు సాయంత్రం నుండి 40 రోజులు ఉపవాస ప్రార్థనలు ఏర్పాటు చేశాం. మరి సంఘబిడ్డలు, ఈ వాక్యం వింటున్నవారు, ఈ మాటలు వింటున్నవారు, ఈ సమయం ఉంటే మీరు కూడా పాల్గొనండి. ప్రతిరోజు సాయంత్రం 7 గంటల నుండి 8 గంటల వరకు ఆంధ్రరత్న నగర్ మెయిన్ చర్చిలో ఉపవాస ప్రార్థన జరుగుతుంది. కాబట్టి మీరు పాల్గొని దేవుని మాటలు విని ఆత్మమేలు పొందాలని ప్రభు పేరట, ప్రభు నామంలో మనవి చేస్తున్నాను. అలాగే తిరిగి ఐక్యనగరం హౌసింగ్ కాలనీలో ఎల్టీడీ గెస్ట్ హౌస్ వెనకాల ఉన్న మన చర్చిలో 8:30 నుండి 9:30 వరకు అక్కడ కూడా ఉపవాస ప్రార్థనలు జరుగుతున్నాయి. ఆ పరిసర ప్రాంతంలో ఉన్నవారు మరి దేవుని మేలులు, దేవుని ఆశీర్వాదాలు పొందుకోవడానికి రండి, పాల్గొనండి. ఆత్మీయ మేలు, దీవెనలు పొందాలని ప్రభు పేరట, ప్రభు నామంలో ఆలోచిస్తాం. పిల్లరా, మరి రేపు సాయంత్రం నుండి ప్రారంభించబడుతుంది 40 రోజులు ఉపవాస కూడికలు క్రమంగా దేవుడు జరిగించినట్లుగా ఎక్కడ కూడా మరి ఎలాంటి అభ్యంతరాలు, ఆటంకాలు కలగకుండా దేవుని మహిమార్థముగా మరి 7 రోజులు 7 దేవుని వాక్యాన్ని అందిస్తూ ఉంటారు. అలాగా ప్రతి వారం అలాగనే క్రమం జరిగిపోతూ ఉంటుంది. మరి ఆ వాక్య అంశాలు, ప్రార్థన, వాక్యం చెప్పేవారిని అందరూ దేవుడు బలపరచున్నట్లుగా సంఘ బిడ్డలందరినీ మరి ఉపవాస కూడికలకు దేవుడు తీసుకువచ్చిన, ఇంకా అనేక మందిని దేవుడు తీసుకువచ్చినట్లుగా ఎనదిన ప్రార్థనలో ప్రార్థన చేయాలని, పాల్గొనాలని, దేవుని ఆత్మీయ మేలు, ఆశీర్వాదాలు పొందాలని ప్రభు పేరట, ప్రభు నామంలో ఆలోచిస్తున్నాను. తండ్రి దయ, కుమారుని ప్రేమ, పరిశుద్ధాత్మ సహవాస సంబంధం కూడి ఉన్న మనందరికీ, ఈ మొబైల్ పరీక్షలో పాల్గొంటున్న వారికి, యూట్యూబ్ పరీక్షలో పాల్గొంటున్న వారికి, ఈ 40 రోజులు ఉపవాస దినాల్లో పాల్గొంటున్నటువంటి ప్రతి బిడ్డకును
నూతన ఆత్మలకును ఆయన రాకడ వరకు తోడి నడిపించి దీవించి సంరక్షించి కాపాడి ఆశీర్వదించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.